అవునా? కొత్త నిబంధనలు ఏమి ఉండాలి? మెలుకు కలిగిన ఆత్మక సాదృశ్యం అంటే అర్థమేంటి? ఆయన ఎప్పుడు వస్తాడు? అమ్మ నా దీపం మారిపోద్దేమో, ఇగో సరళత ఒకవేళ నాలోంచి వెళ్ళిపోద్దేమో, పవిత్రత నాలోంచి వెళ్ళిపోద్దేమో కదా. ఒక వెళ్ళిపోతే నేను నూనె తయారు చేసుకుని మర్చిపోతానేమో కదా. నేను నల్లకొట్ట పడకపోతే, నేను చెదకొట్ట పడకపోతే కదా, నేను వెనక్కొట్ట పడకపోతే నూనె తయారవదయా, ఇగో ఆ కృప నాకు అనుగ్రహించు అని ఇక్కడ వెలుగు గల ఆత్మతో ఈ 5 కన్యకలు ప్రార్థన చేస్తున్నారు అనొచ్చా? అనొచ్చు. అందుకే ఆ కేక శబ్దం వినబడగానే ఆ దివిటీలు పట్టుకుని ఆయన ఎదుర్కొన్నారు. ఇంకా సరిపోలేమనుకుని గమలేసి ఏం చేశాడు? ఉత్తులు చక్కపరుచుకున్నారంట. కావాల్సిన నూనె నిల్దరా సూపర్ తిరగలేదు. ప్రతిదినము నీ ప్రార్థన నూనె ప్రవహించే దానిలాగా ఉండాలంట. ఎలా ఉండాలి ప్రార్థన?